ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి 2027 మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురు భగవానుడు 3వ స్థానంలో, శని 12లో, రాహు 11లో, కేతు 5లో, కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి. దీని అంతకంటే అర్థమేంటి, శక్తి ఉంది, అవకాశం ఉంది, కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మేషరాశి వారికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? తొందరపాటు నిర్ణయం మాత్రమే. ఇప్పుడే చేయాలి, ఇప్పుడే నిర్ణయం, ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది. సరే, ఉద్యోగస్తులకి ఎలా ఉంది? స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తుంది అన్నమాట. పని ఒత్తిడి పెరుగుతుంది, గుర్తు ఆలస్యం, అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి. ఈ నెల జాబ్ మార్పు వద్దు, ఏమైనా మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ నెల మాటలు కాదు, పని మాత్రమే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి ఉద్యోగులకి. ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి, కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి. రిజెక్షన్ రాదు, గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారం లాభం ఉన్న నిలకడ లేకుండా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్నదాన్ని కాపాడుకోండి. ఈ నెల రిస్క్ కాదు, రక్షణగా ఉండమని చెప్తున్నాం అంతే. ఇక ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, అప్పులు పెంచుకోవద్దు. ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు. ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే డిసిప్లిన్ కాబట్టి 1 year వరకు బాగుంటుంది. ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాని కోసం వెళ్తున్నాం, చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి. వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి, ఫలితం కోసం ఓర్పుగా వెయిట్ చేయండి. ఇక వ్యవసాయదారులకు తీసుకుంటే నీటి సమస్య, ఖర్చులు పెరుగుతాయి, దిగుబడి ఆలస్యం. ఈ నెల విత్తనాల నెల, కోత నెల కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొనుగోలు లేదు, అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా, తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. ఇక కోర్టు కేసు, లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కేసులు చేయొద్దు. సెటిల్మెంట్ మంచిది, న్యాయం ఆలస్యం, నిరాకరణ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఇక ప్రేమికుల మధ్య, బంధాల మధ్య, భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి, మాటల వల్ల దూరం, పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ నెల ఏం చేయాలి? మౌనమే మీకు రక్షణ, ఓర్పు మీకు మంచి ప్రేమను ఇస్తుంది.